హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగాలి. అందులో మేము కూడా ఉండాలండి. ఈరోజు మన ఛానల్‌లో మా ఆడపడుచాల ఇల్లు అయితే చూపించబోతున్నాను. ఈ బిల్డింగ్ వచ్చేసి 5 ఫ్లోర్‌లండి. బాగా పైన 5వ ఫ్లోర్‌లో ఉంటారండి మా ఆడపడుచాలు. ఫ్లోర్‌కొచ్చేసి 4 పోర్షన్ల కింద ఉంటారు కదండీ! ఇది బయటకొచ్చే వరండాలో నుంచి చివరికొస్తే మనకి రోడ్ మొత్తం రాజమండ్రి అంతా కనిపిస్తదండి. ఈ పక్క, ఆ పక్క వేరే వాళ్ళదండి. మా ఆడపడుచాలది మెట్ల దగ్గర లిఫ్ట్ పక్కకే ఉందండి. అక్కడ గేట్లు తీస్తున్నాయి కదా! అదే మా ఆడపడుచాల ఇల్లు. ఇది లిఫ్ట్ అండి. కిందకి వెళ్ళడానికి, పైకి రావడానికి. మా పిల్లలైతే ఒకటికి 10 సార్లు దిగుతున్నారండి కిందకి, పైకి. చిన్నప్పుడంటే పిల్లలకి సరదా కదా! లిఫ్ట్ ఎక్కి, లిఫ్ట్ దిగడం అంటే. అదే చేస్తున్నారు వాళ్ళు. ఇదేనండి మా ఆడపడుచు గారాల ఇల్లు అయితే. ఈ పక్కనే మెట్లున్నాయి చూసారా? ఇది పైకి వెళ్ళడానికండి. ఇంక పైన అనేది ఇంకో స్టేర్ ఏమీ లేదు. మొత్తం ఓపెన్ ప్లేసేనండి. కానీ పైనుంచి చూస్తే మొత్తం రాజమండ్రి అంతా, గోదావరి కూడా కనిపిస్తదండి. మొత్తం అంత బావుంటది. కాకపోతే నేను పైకి ఇంక ఎక్కలేదు. అందుకే అది చూపించలే. కానీ చీకట్లో తీసాను. ఆ లైటింగ్ సెట్ అంతా లాస్ట్‌లో ఉంటది చూడండి. ఇప్పుడైతే ఇంట్లోకైతే ఎంటర్ అయిపోతామండి. ఇలా వెళ్ళిన తర్వాత మనం డోర్ వేసేస్తాం కదండీ! డోర్ వేసిన బ్యాక్ సైడ్ కూడా దేవుడి ఫోటో, లక్ష్మీ తల్లి నడిసొచ్చినట్టయితే ఆ ఫోటో అయితే పెట్టుకున్నారు అన్నయ్య గారాలు. ఇదంతా మనీ ప్లాంట్ అండి. వదిన మొత్తం అలా తీగల కింద వేసి అల్లిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆకులు అయితే వస్తున్నాయండి, కొత్త కొత్తయి. అలాగే తీగ కూడా మొత్తం అంతా అల్లుకుంటుంది. కిటికీకి చూసారా ఎంత చక్కగా అల్లుకుందో. కిటికీ దగ్గర గ్లాస్ అనేది వేసి, గడ్డి వేసి, దాని మీద చిన్న చిన్న బొమ్మలు ముద్దుగా ఎంత బాగున్నాయో చూసారండి. ఇలాగా డోర్ ఎంట్రన్స్లో పెడితే చాలా అందంగా కనిపిస్తుంది లుక్ అనేది. ఇలా మా ఆడపడుచు గారికి అయితే డెకరేషన్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. అలాగే మనం లోనికి వెళ్ళే ఎంట్రన్స్లో కూడా ఈ పక్క సైడు చూసారా వాటర్ ఫాల్ అనేది బుద్ధుడి బొమ్మతో ఎంత చక్కగా ఉందో, లైట్ వెలుగుతూ వాటర్ పడుతూ చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. పిల్లలకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది బుద్ధుడి బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల. వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతుందండి. ప్రతి ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉంటే చాలా మంచిదండి. అలాగే ఇంకా లోనికి ఎంట్రన్స్ అవుతుంటే మనకి పూసల టైపు యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి అయితే అలాంటి ఫోటోలు వచ్చేసి మా అన్నయ్య గారు, మా ఆడపడుచు గారు అండి. టీవీ దగ్గర అయితే చిన్న చిన్న వినాయకుల్ని, అలాగే చిన్న చిన్న మొక్కల్ని, చిన్న చిన్న ఇంకా డెకరేషన్కి సంబంధించినవి అన్నీ అయితే డెకరేషన్ కింద అయితే పెట్టుకున్నారు ఆడపడుచు గారు. టీవీలో వస్తుంది అయితే మా పాప అండి. డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు తీసింది. ఇప్పుడు మా మొత్తం ఫ్యామిలీ అంతా అదే చూస్తున్నారు. ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఎంట్రన్స్లోనే బీరువా కనిపిస్తుంది కదండి. బీరువా పక్కన మంచం కూడా కనిపిస్తుంది కదా. ఆ మంచం దగ్గర కృష్ణుడి బొమ్మ ఉంటుందండి. ఫ్రేము చాలా బాగుంటుంది. డబుల్ షేడ్లో కనిపిస్తుందండి. నాకైతే ఇది చాలా నచ్చిందండి. డబుల్ షేడ్ దగ్గరికి వెళ్తే ఒకలా కనిపిస్తుంది, దూరంగా ఉంటే ఒకలా కనిపిస్తుందండి. ఫోన్లో మీకు పెద్దగా షేడ్ అనేది కనిపించట్లేదు, కానీ విడిగా చూస్తే చాలా బాగుంటుంది. ఆ పక్క ఈ పక్క బీరువాలు ఇచ్చారండి. అది మొత్తం కిటికీ అండి. మనకి మొత్తం రాజమండ్రి అంతా కనిపిస్తుంది ఆ కిటికీ ఓపెన్ చేస్తే. ఇక్కడ గుమ్మం దగ్గర మాత్రం వినాయకుడి ఫోటో అనేది పెట్టారు. బెడ్రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అక్కడ బాత్రూమ్ డోరే అది. పక్కకు మాత్రం అద్దం ఇచ్చారు మనం రెడీ అవ్వడానికి కట్ట. చూసారా బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉండి ఎంత ఖాళీగా ఉందోనండి. బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇందాక మీకు ఫుల్గా హాల్ చూపించలేదు కదండి. ఇప్పుడు చూడండి ఫుల్గా హాలు. ఇక్కడ అన్నయ్య గారు పని చేసుకుంటే ల్యాప్టాప్ అయితే పెట్టుకున్నారు. చూసారా మా వారు, మా పిల్లలు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, అలాగే అన్నయ్య గారు కూర్చొని అయితే ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారండి మొత్తం అందరూ కలిసి. ఈ పక్కన ఫోటోలో కూడా అన్నయ్య గారు, మా ఆడపడుచు గారేనండి. కొడుకు బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చాడు. మా ఆడపడుచు గారికి అయితే ఒక కొడుకు, 2 కూతుర్లు అండి. ఇప్పుడు ఆలికి చివరికి బయటకి అయితే వెళ్దామండి. బాల్కనీ చూసారా రాజమండ్రి మొత్తం ఎలా కనిపిస్తుందో.
ఇంకా వదినాలు పక్క పక్కన కూడా అపార్ట్మెంట్లు చాలా వచ్చినాయండి. అంతకుముందు ఈ అపార్ట్మెంట్ లేదు, కొత్తగా కట్టారు. బ్యాక్ సైడ్ కూడా ఇంకొకటి కొత్తగా కడుతున్నారు. చెట్టుకి ఒకే ఒక పువ్వు పూసిందండి. బాల్కనీ నుంచి లోనికి వచ్చేటప్పుడు డైనింగ్ టేబుల్ ఉంటుందండి భోజనం చేసేది, పక్కనే దేవుడి మందిరం. తర్వాత చూపిస్తా. పిల్లల బెడ్రూమ్ అనేది చూపించేస్తానండి. ఫస్ట్ బెడ్రూమ్ చూసారు కదా, ఇది పిల్లల బెడ్రూమ్ అండి. ఒకరు పైన పడుకుంటారండి, ఒకరు కింద పడుకుంటారు. అంటే ఇబ్బంది లేకుండా, ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించకుండా ఇలాగా స్టెప్ బై స్టెప్ మంచం అయితే అన్నయ్య గారు చేయించారు. ఇదొక అటాచ్ బాత్రూమ్ అండి, ఎవరిది వాళ్ళది సపరేట్ కింద. బాత్రూమ్ పక్కన సేమ్ అద్దము కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ కూడా 2 బీరువాలు కూడా ఒక సైడే ఇచ్చారండి. ఇదంతా బీరువానే. అంటే ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నదండి, అందుకనే పెద్ద మంచం కాకుండా ఇలాగ స్టెప్ బై స్టెప్ మంచం వేశారు. బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఫోటో కనిపిస్తుంది కదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి పట్టాభిషేకం ఫోటో. పక్కనే దేవుడి మందిరం అండి. ఇప్పుడు మీకు ఈ దేవుడి మందిరం అంతా చూపిస్తున్నాను. దేవుడి మందిరం అన్నయ్య గారు సొంతంగా పాలరాయితో చేయించుకున్నారండి. అది మొత్తం పాలరాయేనండి మందిరం అంతా. ఇప్పుడు దేవుడి మందిరం చూసేస్తారు కదండి, దేవుడి మందిరం పక్కనే కిచెన్ అండి. ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పక్కన అయితే ఫ్రిడ్జ్ ఉందండి. మనకి కింద మొత్తం కబోర్డ్లు ఇచ్చేసారండి, వాటికి డోర్లు కూడా ఉన్నాయి. కిచెన్ బయటికి వెళ్తే మనం గిన్నెలు తోముకోవడానికి కానీ బట్టలు తుక్కోవడానికి కానీ ప్లేస్ అనేది బాల్కనీ టైప్ అనేది ఇచ్చారు. పొయ్యి దగ్గర కూడా మనకి ఇలా సింపుల్గా పొయ్యి పైన కూడా 2 కబోర్డ్లు ఇచ్చేసి వాటికి కూడా డోర్లు అనేది పెట్టించుకున్నారండి. ఈ పక్కన కూడా 2 కబోర్డ్లు డోర్లు పెట్టించుకున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా కబోర్డ్లు డోర్లు, ఇలాగా కబోర్డ్లు డోర్లు ఉంటేనండి చూడడానికి ఎక్కడికక్కడ నీట్గా ఉంటుంది. అలాగే త్వరగా దుమ్ము అనేది పట్టకుండా ఉంటుందండి. మనం అత్తమానం సర్దుకోకుండా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఓవెన్ అయితే పెట్టుకున్నారు. అక్కడేమో మంచినీళ్ళది ఉంటుంది కదండి, అది పెట్టుకున్నారు. స్టవ్ పక్కనే సింక్ అయితే ఇచ్చేసారండి. ఇదేనండి మొత్తం ఇల్లంతా, మా ఆడపడుచు గారి ఇల్లంతా అయితే చూపించేశాను. ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి తప్పకుండా. ఇప్పుడు లాన్ అయితే చూసేసాం కదండి, కింద స్టార్టింగ్లో కూడా బయట ఎంత ప్లేస్ ఉంది, బిల్డింగ్ ఎలాగుందనేది చూసేద్దాం. చూసారా, ఇదే బిల్డింగ్ అండి, బాగా 5 ఫ్లోర్లో ఉంటున్నారు. మేమంతా అయితే బయటకు వెళ్తున్నామండి, అందుకని ఎవరి బండ్లు వాళ్ళు వేసుకొని అయితే వెళ్తున్నాం. ఫస్ట్ బండి అయితే మా అన్నయ్య గారు అలాగే మా ఆడపడుచు గారు పాప అయితే ఎక్కారండి. మా మామయ్య గారు బండి తేవడానికి లోనికి వెళ్తున్నారు, అక్కడ మా అత్తయ్య గారు నిల్చున్నారు. ఇప్పుడు బండిలో అయితే మా మేనల్లుడు అండి, అంటే మా ఆడపడుచు గారు వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు బిల్డింగ్ మొత్తం చూద్దామండి. అంత 5 ఫ్లోర్లో ఉంటున్నారండి. ఈ వీడియో మొత్తం మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.